వినబట్టలేదు. థ్యాంక్ యూ. ఈరోజు ఉదయకాలం మీ కుటుంబ సభ్యులకు వందనాలు చెప్పారా? చెప్పిన చేతులు ఎత్తండి యథార్థంగా. థ్యాంక్ యూ చెప్పారా? ఓకే. ఇంకా అందరు పాత్ర ఉంచుకుని అవుతున్నారు. మహేష్ చెప్పలేదా? చెప్పావా? మరి చెయ్యాలి కదా. సో నేర్చుకుందాం. కుటుంబ సభ్యులకు వందనాలు పెట్టడం. జ్ఞానం కలిగినటువంటి పురుషుడు కుటుంబాన్ని కడతాడు. ఇప్పుడు దాకా మీకు స్త్రీయే తెలుసు. స్త్రీ స్థానంలో ఎత్తేసి పురుషుని పెట్టండి. జ్ఞానం కలిగిన పురుషుడు కుటుంబాన్ని అంటే జ్ఞానంతో కాపురం చేస్తాడు. ఆ మాట ఎవరు రాయలే బైబిల్లో, పేతురు రాశాడు. మీరు మీ యొక్క కుటుంబాలు భార్యలతో జ్ఞానము కలిగి కాపురం చేయమన్నాడు. ఎందుకు ఆయన ఒక్కడే రాశాడు, మిగిలిన వాడు ఎందుకు రాలేదంటే సేవలో ఆయన ఒక్కడే భార్యను అంటబెట్టుకొని తిరిగాడు. అది ఒక మనిషిని భార్యను అంటబెట్టుకొని ఒక ప్రయాణం చేయటం, ఒక స్థలానికి వెళ్ళి రావటం, అది ఎంత కష్టమో పురుషులైనటువంటి వారికి చాలా బాగా తెలుసు. సో అందుకే పేతురు ఆ మాట రాశాడు. సరే, మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువు. ఈ బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, ఈ భాగము మీరు ఒక 100 సార్లు విన్నారా? 100 సార్లు లేదా ఒక 500 సార్లు విన్నారా? ఎన్నిసార్లు వాక్యం విన్నప్పటికీ వాక్యము ప్రతి దినము ఫ్రెష్గా ఉంటుంది, కొత్తదే. పోయిన వారం ప్రసంగం వేరు, ఈ వారం ప్రసంగం వేరు. ఎప్పటికప్పుడు వాక్యం అప్డేట్, పాతది కాదు. యవనస్తుడు చెప్తున్నాడు, ఇది పాత బైబిలే కదండి, రాసి 2000 సంవత్సరాలు అవుతుంది, 2025 సంవత్సరాలు, పాతదేగా అంటున్నాడు. పాతది నీ హృదయం. నీ హృదయం పాత తిత్తులు కలిగినటువంటి పాత బట్ట హృదయం. పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసికి వేయకూడదు. క్రొత్త గుడ్డ అంటే వాక్యం. ఇప్పుడు పాతది తీసేసేయాలి, కొత్తది వేయాలి. లాస్ట్ వీక్ నేను చెప్పాను. సరే, ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, పరలోక రాజ్యము అన్న దాని గురించి పోలిక కంపేర్ చేసి చెప్తున్నాడు ఎలా ఉంటుందో. పరలోక రాజ్యం అంటే ఒకడు ఒక పొలంలో ఉన్న ధననిధిని చూచి ఎవరికి తెలియకుండా వెళ్ళి తనకున్నదంతా అమ్మేసేసి వచ్చి ఆ పొలాన్ని కొన్న రీతిగా ఉంటుంది పరలోక రాజ్యం. ఇంకా ఆ పొలాన్ని కొంటే పొలంలో ఉన్న ధననిధి అంతా కూడా తందే. పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన వలను పోలి ఉన్నది అన్నాడు. ఆ వల వేసినప్పుడు వలను దరికి లాగిన తర్వాత మంచి చేపలు, చెడ్డ చేపలు సపరేట్ చేసినట్లుగా పరలోక రాజ్యం కూడా సపరేట్ చేస్తుంది మనుషులను. కొంతమంది జీవితాలను చూసినప్పుడు అరే నువ్వు పరలోకం వెళ్తావా అంటే నవ్వుతారు మనుషులు. ఎందుకంటే ఇన్ని పాపాలు పెట్టుకొని, ఇన్ని తప్పులు పెట్టుకొని, పొద్దున్న లేస్తే ఇన్ని అబద్ధాలు ఆడేటువంటి నువ్వెట్ట అవుతావు? ఇప్పుడు వ్యాపారస్తులు ఉన్నారు చూడండి, వారి వస్తువులు అమ్ముకోవటానికి ఎన్ని మాయ మాటలు, ఎన్ని అబద్ధపు మాటలు చెప్పి ఆ సరుకును అమ్ముతారు. ఆ మాటలు చెప్తేనే అది సేల్ అయింది. అబద్ధాలు ఆడేటువంటి వారు పరలోక రాజ్యానికి పనికిరారు. పనికి రానటువంటి వారు ఎవరు పరలోక రాజ్యానికి అంటే ప్రకటన గ్రంథంలో ఉంది, పిరికి వారు. ఒకసారి చదవండి, ప్రకటన గ్రంథం 21:8.
చాలా టైం తీసుకుంటున్నారు. పిరికి వారు పరలోక రాజ్యానికి అన్వర్తి పీపుల్ ఎవరు అంటే టిమిడ్ ఫెలోస్, పిరికివారు. అవిశ్వాసులు అంటే విశ్వాసము లేనటువంటి వారు, దేవుణ్ణి నమ్మనటువంటి వారు, దేవుణ్ణి ఎరిగి కూడా విశ్వాసాన్ని సంపాదించుకొనలేనటువంటి వారు అవిశ్వాసులు, అసహ్యులు. కొంతమంది జీవితాలు చూస్తుంటే, వారి రోత బ్రతుకును చూస్తుంటే అసహ్యత వేస్తుంది. వారి పేర్లు ఉచ్చరించడానికి కూడా ఇష్టం ఉండదు. నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు. ఆ మాట పెట్టాడు అక్కడ. అబద్ధం అనేది మనకు మంచినీళ్ళ ప్రాయం. వచ్చేస్తుంది లోపల నుంచి, క్షణంలో వచ్చేస్తుంది. దాని గురించి ప్రభు ఏం చెప్పాడంటే, మీ లోపల అపవాది ఉన్నాడు, వాడు తన స్వభావం అనుసరించి మాట్లాడతాడు కనుక అబద్ధం మామూలుగా వస్తుంది. ఎందుకు ఆడాలి అబద్ధం? అంత అవసరం ఏముంది? అబద్ధం ఆడితే 10 లక్షలు వస్తాయా? అననీయ సప్ఫీరా ఇద్దరు అబద్ధం ఆడారు. దేని కాడ? డబ్బు కాడ. అననీయ వచ్చాడు లోపలికి, పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. ఏంటి అననీయ ఎంతకే అమ్మారా? ₹1,00,000 అమ్మాడు అనుకుందాం. భార్య వెళ్తే 50,000 బీరువాలో పెడుతున్నాడు, 50,000 పేతురు గారికి ఇవ్వడానికి పట్టుకుంటున్నాడు, బ్యాగ్లో పెడుతున్నాడు. సఫీరా అడిగింది, ఏం చేస్తావా? 50,000 లోపల పెట్టావు, 50,000 బ్యాగ్లో పెట్టావు అంటే ఆ 50,000 నీకు బంగారం కొంటాకే అని ఉంటాడు అననీయ. నీకు బంగారం కొంటాకే ఆ 50,000 దాచిపెడుతుంది. ఇంకేం మాట్లాడింది సఫీరా? ఇంకేం మాట్లాడుతున్నా? సరే కానీ ఆయన 50,000 తీసుకొని వెళ్ళాడు, పేతురు గారి దగ్గర పెట్టాడు. అయితే పేతురు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇంతకే అమ్మారా అన్నాడు. ఆయనకి తెలియదు వీళ్ళు దాచిపెట్టి వచ్చి కూర్చున్నారని. మనుషులు లోపల ఎన్నో దాచుకుంటూ ఉంటారు, ఎన్నో రహస్యాలు ఉంటూ ఉంటాయి. దేవుని యొక్క వాక్యం బయటికి తీసుకొస్తారు. పేతురు అడిగాడు, ఇంతకే అమ్మారా అంటే చటుక్కున అబద్ధం ఆడాడు. అవును, ఇంతకే అమ్మాము అంటే ఆయన ఆత్మతో నింపబడి ఉన్నాడు కనుక వెంటనే అన్నాడు, ఎందుకు మీరు పరిశుద్ధాత్మను మోసం చేయటానికి తయారయ్యారు? సంఘంలో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన అక్కడే పడి చచ్చిపోయాడు. చిన్న అబద్ధం ఆడినందుకే మరణం వచ్చింది. చిన్న నోటి మాట, ఆ నోటి మాటకే మరణం వచ్చి పడింది. తెలుసుకోలేకపోయాడు అన్నయ్య. సంఘంలో ఉంటున్నాడు. దేవుని యొక్క శక్తి, దేవుని వాక్యము ఎంత బలమైందో, దేవుని దగ్గర ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో తెలుసుకోలేకపోయాడు. బహుశా నామకార్థ క్రైస్తవుడేమో అన్నయ్య. నామకార్థ క్రైస్తవులు, ఈ యొక్క నామినల్ క్రిస్టియన్స్ అబద్ధాలు మంచినీళ్ళ ప్రాయం. ఎన్ని అబద్ధాలు చెప్తారు, ఎన్ని మాటలు చెప్తారు. అబద్ధంలాడి ధనము సంపాదించేటువంటి వాడు అది ఊపిరితో సాటి అన్నాడు. ఊపిరి పోతే ఒక దినాన అననీయాకు ఊపిరి పోయింది. అబద్ధం ఆడాడు, ఊపిరి పోయింది. సరే, ఆయన యవనస్తులు వచ్చి ఆ శవాన్ని పక్కగా తీసుకెళ్లారు. ఈలోపు సఫీరా వచ్చింది. వస్తే పేతురు ఆమెను కూడా అడిగాడు, అమ్మా ఎంతకే అమ్మారా మీరు అంటే ఆమె ఇంకా గట్టిగా చెప్పింది. అవును ఇంతకే అమ్మాను. ఎందుకు మీరు ఏకీభవించారు? దేవుని యొక్క ఆత్మను మోసం చేయటానికి. దేవుణ్ణి మోసం చేయటానికి కొన్నిసార్లు మన హృదయం త్వరపడుతుంది. తెలియదు అనుకుంటాం మనం. దేవునికి ఏమి తెలుసు? గాఢాంధకారంలో ఉన్న విషయాలు తెలుసా? నా హృదయ అంతరంగంలో ఉన్న విషయాలు తెలుసా? నన్ను చూస్తున్నాడా, వింటున్నాడా అని. ఆకాశం అనే సీసీ కెమెరా పెట్టాడు, మొత్తం కనబడుతూ ఉంటుంది. దేవుని సేవకులు గుంటూరు పేటపాలయ్య గారు ఒకసారి ఒక మాట చెప్పాడు, మనం మీ మాటలన్నీ రికార్డ్ చేయబడుతున్నాయి. ఈ మాటలన్నీ రికార్డ్ చేయబడుతున్నాయి. ఒక దినమున దేవుడు పబ్లిక్గా ఆ మాటలన్నీ వినిపిస్తాడు. నేను ఒక చిన్న మాట చెప్తున్నా మీకు. ఇదేమవుతూ ప్రభువుకి ఇచ్చి నా గురించి చెప్పు ప్రభు అంటే ఏం చెప్తాడు ప్రభు? నా అంతరంగము, నా రహస్యము, నా ప్రైవేట్ జీవితం అంతా చెప్పేశాడు అనుకోండి, ఇక తలెత్తుకోగలనా? నేను సంఘంలో తలెత్తుకోగలనా?
ప్రతి ఒక్కరి రహస్య జీవితం కనుక దేవుడు బయటికి తీసుకొస్తే మనుషులు సహించుకోలేరు. అయితే దేవుడు అలా చేయడు. ఆయన ప్రేమ దోషములన్నిటినీ కప్పును, పాపాన్ని కప్పేసేస్తాడు. ఆయన ప్రేమించాడు, అందుకే శిలువ మరణం పొంది. ప్రేమించబట్టే గాడిదని ఎక్కాడు, లేకపోతే గుర్రాన్ని ఎక్కించేవాడు, సింహం తీసుకొని వచ్చేవాడు, సింహం లాగా వచ్చేవాడు. సో హననీయ సభ్యురాలు చిన్న అబద్ధము ద్వారా ఇంటిలిపాదికి 2 మరణాలు తెచ్చుకున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, అది చిన్న పాపమే కదా అని చెప్పి దాన్ని మనం త్రోసివేయకూడదు. మాటల్లో కొంతమందికి నోట్లో ఎంతో బలహీనత ఉంటుంది. నోట్లో బలహీనత మన లోక సంబంధమైన మాటల్లో చెప్పుకోవాలంటే నోటి దురద, నోటి దూర. అది లోకంలో చెల్లుబడి అవుతుంది, కానీ దేవుని దగ్గర చెల్లుబడి కాదు. నీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదని కాదు. వీటికి మించినది దుష్టు నుండి కొడతాది అని చెప్పి రాసి. సో అననీయ సభ్యురాలు మరి సంఘంలో వీళ్ళు ఉంటా ఏమి నేర్చుకున్నారో, ఏమి వింటున్నారో తెలియదు, కానీ దాచుకోవడం నేర్చుకున్నారు, అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నారు. అబద్ధాలు చెప్పారు, కుటుంబంలో 2 మరణాలు వచ్చినాయి, సంఘం అంతటికీ భయం వచ్చేసింది. తెలీదు, మనకు తెలీదు దేవుని న్యాయపు తీర్పు ఎవరి మీదకి ఎప్పుడు దిగొస్తుంది ఎవరికి తెలియదు. కొన్ని సంవత్సరాలు దేవుడు మనకు వాక్యం ఇచ్చిన తర్వాత మన దగ్గర నుంచి దేవుడు ఆశిస్తాడు, నిన్ను నమ్మి ఇంత వాక్యం ఇచ్చాను, ఇన్ని సత్యాలు బయలుపరిచాను, ఇంత పరలోకపు మర్మాలను తెలియజేశాను, ఇన్ని ఆత్మ సంబంధమైన అనుభవాలు ఇచ్చా, ఇన్ని స్వస్థతలు ఇచ్చా, సమృద్ధిని ఇచ్చా, ఈ ఫిజికల్ బ్లెస్సింగే కాకుండా స్పిరిచువల్ బ్లెస్సింగ్ని ఇచ్చా. ఇవన్నీ తీసుకున్న తర్వాత దేవునికి తగిన రీతిలో మనము చేయకపోతే పరలోక పిలుపు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఎస్టర్డే ఆయన హైదరాబాద్ షింక్లేర్ గారికి హోమ్ కాల్ వచ్చింది, వెళ్ళిపోయాడు. హోమ్ కాల్ ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. నాకు రాదు అని చెప్పడానికి వీలు లేదు, ఎప్పుడైనా వస్తుంది. చిన్నపిల్లోడని, వయసు ఉందని, పెళ్లి కాలేదని, వృద్ధుడయ్యాడు, ఏం ఉండదు, మరణానికి ఏమి ఉండవు, వెళ్ళిపోవటమే. పిలుపు వస్తే వెళ్ళిపోవటమే. అననీయ సభ్యురాలకి సంఘంలోని పిలుపు వచ్చింది, వెళ్ళిపోయారు. సో అబద్ధము ఎంత ప్రమాదమో మనం గుర్తించాలి. ఎంత ప్రమాదమో, ఎంత డేంజరస్ సిన్. లైంగ్ టంగ్, లైస్, అబద్ధాలు, అబద్ధమాడే నాలుక. ఆ నాలుక చాలా ప్రమాదకరమైంది. ఎవరికి అంటే మనకే ప్రమాదమైంది. సో పరలోకంలో ఉండనటువంటి వారి జాబితా చదువుకున్నాం. ఇక్కడ అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. ఈ అబద్ధికుడు ఎవరు అంటే అపవాది, సైతాను. వాడు ఆదిలోనే అవ్వమ్మకి ఎన్ని అబద్ధాలు చెప్పాడు, ఎన్ని మోసపు మాటలు చెప్పాడు. ఒక రోజులోనే అవ్వమ్మ వెళ్ళి పండు కోసుకొని తినలేదు. రోజు వచ్చి కొద్దిగా మాట్లాడుతున్నాడు, రోజు వచ్చి పిచ్చపాటి మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఒక దినం చెప్తున్నాడు, ఎన్ని సంవత్సరాలు మీరు ఇక్కడ పడి ఉంటారు, బయటికి వెళ్ళి చూడండి ఒకసారి లోకం ఎంత ఉందో, ఒకసారి బయటికి రండి. మీరు కనుక ఈ పండు తిన్నారంటే మీరు దేవుళ్ళు అయిపోతారు, దేవతలు అయిపోతారు. భలే స్కీమ్ పెట్టాడు సైతం. అవ్వమ్మ వెంటనే ఈడ్లు అయింది. ఆ స్కీమ్కి వెంటనే ఒబే అయిపోయింది. ఇట్లాంటి స్కీమ్స్ పెట్టేవాళ్ళు ఎవరు లేరండి మాకు అసలు. ఉచితంగా తెచ్చుకోవటం, ఆశించటం, ఇవన్నీ అపవాది యొక్క తంత్రాలు అన్నమాట. ఒకసారి హిమ్ సంస్థ అని చెప్పి 2000 కడితే 4000 ఇస్తామని చెప్పి పాస్టర్లకే వేసారు గ్యారం. పాస్టర్లకే. చాలామంది సంఘాల్లో అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నారంటే, మాది పేద సంఘం, ఈ స్కీమ్లో మేము పాలు తీసుకుంటే సంఘం కొద్దిగా డెవలప్ అయింది అని చెప్పారు. చాలామంది తీసుకున్నారు. నేను అప్పుడు సేవలు ఎప్పుడు చేస్తాను, నా దగ్గర కూడా వచ్చారు. ఆ హిమ్ సంస్థ నడిపేటంట్లో వినుకొండ ఉన్నటువంటి ఆయన, మీరు పాస్టరే కదా, మీ సంఘంలో ఒక 20 మంది ఉంటే పేదవాళ్ళు తీసుకోండి ఈ స్కీము, నెలకు 1000 రూపాయలు కట్టండి, 2000 ఇస్తాం.
అని చెప్పి చెప్తే నేను వద్దని చెప్పేస్తాను. మీరు కాదు మా సంఘాన్ని డెవలప్ చేసేది, మీరు కాదు మమ్మల్ని ధనవంతం చేసేది, ప్రభువు చేయాలా. అయినా లోక సంబంధమైన ధనం మా సంఘానికి అవసరం లేదు, మాకు విశ్వాసం అనే ధనం కావాలి అని చెప్పి నేను రిజెక్ట్ చేసి ఆ రోజున ఆ చుట్టుప్రక్కల ఉన్న సంఘాలలో చాలామంది తీసుకున్నారు. ఆ తర్వాత సంస్థ ఎత్తేసారు, చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. చాలామంది ఆ వచ్చినటువంటి నడిపినటువంటి ఆయన కూడా తొందరగా చచ్చిపోయాడు. సో సాతాను యొక్క స్కీమ్స్ ఏంటో గమనించుకోవాలి. మనకు ఎలాంటివి పెడుతున్నాడు. అవ్వమ్మకు పెట్టినటువంటి స్కీమ్ ఏంటంటే, నిన్ను దేవతం చేస్తాను, నువ్వు దేవుడు అయిపోతావు, నువ్వు పెద్దోడు అయిపోతావు. ఒక సేవకుడు ఫోన్ చేశాడు, నేను ప్రభువుని ₹1,00,00,000 అడిగాను అన్నాడు. మీరు ఎన్నడైనా అపరాధం చేశారా? చెప్పండి. ప్రభువుని ₹1,00,00,000 అడిగారు ఎప్పుడన్నా? అడగలేదా? అడగండి. ఏం చేసుకుంటావు ₹1,00,00,000? ఆ సేవకుని అడిగా, ఏం చేసుకుంటావు బ్రదర్, ₹1,00,00,000 ఏం చేసుకుంటావు అంటే, దేవునికే మందిరాలు కడతానండి అంటున్నాడు. ₹1,00,00,000 నేను తీసుకొని నేను దేవునికి కడతాడంట మందిరాలు. తర్వాత అడుగుతాడు, 1,00,00,000 ఆత్మలు అడిగాను నేను. ఏంది సహవాసంలోనే 1,00,00,000 ఆత్మలు మొత్తం కలుపుకున్నా. ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి LNFలోనే 1,00,00,000 ఆత్మలు. అదేనండి మొత్తం నాయ అంటున్నాడు. సహవాసంలో ఉన్నటువంటి ఆత్మలన్నీ నాయే. ఆ 1,00,00,000 ఆత్మల్ని అడుగుతున్నాను. స్టార్ట్పురం మీటింగ్కి వెళ్ళు, అక్కడ 10,000 మంది ఉంటారు. నీ ఆత్మలన్నీ అట్లాంటి మీటింగ్కి 10 ఇళ్ళు, 1,00,000 ఆత్మలు నీయే అవుతాయి. సో దేవుని దగ్గర యథార్థంగా ఉండటం నేర్చుకోవాలి. ఆశించడం అనేది ఆయన ఇచ్చినటువంటి 10వ ఆజ్ఞ, నీ పొరుగువాని దగ్గర దేనిని నీవు ఆశింపకూడదు. ఆజ్ఞది. ఓరకు వస్తుందని చెప్పి తీసుకోకూడదు. ఓరకు వస్తుందని తీసుకోవడానికి పరిగెత్తాడు గెహాజీ. కుష్ఠవ్యాధి వచ్చింది. నయమాను ఓరకే ఇచ్చాడు, 2 జతల బట్టలు వెండిని ఇచ్చాడు. ఇంకా కావాలని అడిగితే సరిపోద్దు అని చెప్పి తెచ్చుకున్నాడు. వస్త్రాలతో పాటు కుష్ఠవ్యాధి కూడా వచ్చేస్తుంది. సో మనం దేన్ని ఆశిస్తున్నాము, మనం దేని గురించి మాట్లాడుతున్నాం, మన నాలుక దేని గురించి మాట్లాడుతున్నాం. పరలోకానికి సిద్ధపడేటువంటి బుద్ధి కలిగిన కన్యక వలె మనం ఉంటున్నామా, బుద్ధి లేని కన్యక వలె, అవ్వమ్మ వలె సాతాను యొక్క స్కీమ్స్కి లొంగేటువంటి మనుషులుగా ఉంటున్నాం. ఎప్పుడైతే అవ్వమ్మ సాతాను మాటలు నమ్మిందో, ఆ మరుక్షణమే దేవతగా మారాల్సినటువంటి అవ్వమ్మ దెయ్యమై కూర్చుంది. దెయ్యమైపోయింది. ఆమె అయితే అయింది, పక్కనున్న ఆయన ఆదాము యొక్క ఆత్మదీపాన్ని కూడా ఆర్పేసింది. ఇద్దరు ఆత్మదీపాలు ఆరిపోయింది. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, 1000 ఎకరాల ఏదేను తోటను పోగొట్టుకున్నారు. 1000 ఎకరాల ఆస్వామి ఆదాము, భూస్వామి, 1000 ఎకరాలు పోయింది. దేవుని సన్నిధి పోయింది, దేవుని ఆత్మ పోయింది, దేవునితో కనెక్షన్ పోయింది. వెళ్ళగొట్టబడ్డారు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో వెళ్ళగొట్టబడతాం. మనం దేవుడు వెళ్ళగొట్టేసేస్తాడు. దేవుని సన్నిధిలో కనబడతాము, ఆత్మలో వెళ్ళగొట్టబడతాం. ఆత్మ ఉండదు. మాట్లాడినా, పాట పాడినా, ప్రార్థన చేసినా అంతా కూడా నామినల్ అయిపోతుంది, నామకార్థం అయిపోతుంది. శక్తి ఉండదు, బలం ఉండదు, దేవునితో కనెక్షన్ లేదు. ప్రార్థన చేస్తుంటే సౌలు ప్రార్థన చేసే సమాధానం వచ్చిందా? రాలేదు. అలాగ మారిపోతాం. దేన్ని బట్టి అంటే, మన నోటి బలహీనత, హృదయ బలహీనత, బుద్ధి లేకపోవటం. ఇక్కడ బుద్ధి కలిగిన కన్యకలు అని చెప్పి రాశాడు. బైబిల్లో లోకంలో 36 బుద్ధులు ఉన్నాయేమో కానీ బైబిల్లో 6 బుద్ధులు ఉన్నాయి. 6 బుద్ధులు. ఒకటి స్వస్థత బుద్ధి, మంచి బుద్ధి. 2 దుర్బుద్ధి. 3 సుబుద్ధి. 4 చంచల బుద్ధి. 5 వినుబుద్ధి. 6 అతి శ్రేష్టమైన బుద్ధి, దానియేలు కలిగి ఉన్న బుద్ధి. ఈ 6 బుద్ధులే రాశాడు బైబిల్లో. 36 లేవు. 36 బుద్ధులు ఉంటే మనకుంటాయేమో. మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ భాగానికి వస్తే, ఇక్కడ ఉన్నటువంటి ఈ
ఈ కన్యకల బుద్ధి ఎలా ఉంది అంటే, ఇంకో మాటలో చెప్పాలంటే బుద్ధి అంటే వివేకము అని కూడా వస్తుంది. వివేకం లేకపోవటం, బుద్ధి లేకపోవటం, వివేచించలేకపోవటం. పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు, అప్పుడు దాకా దీపాలు వెలుగుతూ ఉండాలిగా. సిద్ధేమో హృదయానికి గుర్తు, నూనెమో ప్రార్థన ఆత్మకు గుర్తు, దీపం వెలగటమేమో ఆత్మకు గుర్తు. పెళ్లి కుమారుడు క్రీస్తు, ఆయన రావటం రెండో రాకడ. సిద్ధపడాలి. అందుకే బైబిల్లో ఒక మంచి మాట రాశాడు. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం. నువ్వు సిద్ధపడాలి ముందు, తర్వాత నీతో ఉన్నటువంటి వారిని, నీతో కలిసిన సమూహాన్ని సిద్ధపరచుకున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 38:7. ఓకే. నీవు సిద్ధముగా ఉండుము. అబ్రహాము సిద్ధముగా ఉన్నాడు. ఏ టైంలో దేవుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అందుబాటులో ఉన్నాడు అబ్రహాం. క్రొత్త నిబంధనలో దమస్కులో అననీయ అనేటువంటి శిష్యుడు అందుబాటులో ఉన్నాడు. ఏ సమయంలో ప్రభు వచ్చి మాట్లాడినప్పటిని అందుబాటులో ఉండటం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి, సిద్ధంగా ఉండమన్నాడు. రెండోది సిద్ధపడి. ఈరోజు సాయంకాలం ప్రార్థన ఉందని మీలో ఎంతమంది సిద్ధపడ్డారు? మీరు వితౌట్ ప్రిపరేషన్ మీరు ఇక్కడికి వచ్చినట్లయితే ఈ ఆరాధన వ్యర్థమైపోతుంది, ఏముండదు. ప్రతి కూటము ద్వారా దేవుడు ఒక గ్రహింపునిస్తాడు. ప్రతి కూటము ద్వారా ఏదో ఒక మాట ద్వారా, ఆయన వాక్యం ద్వారా మన హృదయాన్ని ఆయన తాకుతాడు. తాకాలి అంటే మనం సిద్ధపడి రావాలి. వేదిక మీద ఉన్నటువంటి వారు చిన్నోళ్ళ పెద్దోళ్ళ అనేది దేవుడు చూసుకుంటాడు. మనకంటే తక్కువ స్థాయిలో, ఆత్మీయంగా తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారు కూడా చెప్పినప్పుడు మనం తీసుకునే మెట్టులో ఉండాలి. అదే వివేచన, అదే బుద్ధి. నేనేదో అని చెప్పి గాలిలో తేలితే, ఆకాశంలో దిగితే కుదరదు అన్నది వాక్యం. సాయంకాలం జరిగే కూటానికి, రేపు జరిగే కూటానికి, ఒక వారం తర్వాత జరిగే కూటానికి ముందుగానే సిద్ధపడటం. తద్వారా ఏం జరుగుతుందంటే, ఆ సమయానికి దేవుడు తన వాక్యం ద్వారా మనకి ఏది అవసరమో అదే మాట్లాడతాడు. మన హృదయానికి ఏది అవసరమో అదే మాట్లాడతాడు. ఒకసారి జో గారు ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు శనివారం సాయంకాలం ఆయన భోజనపు బల్ల యొద్దకు వెళ్ళేవాడు కాదంట. ఆ భోజనపు బల్ల యొద్ద 2 సేవకులు ఉండేవాళ్ళు, భార్యాభర్తలు 2 సేవకులే. శనివారం సాయంకాలం ఎప్పుడైనా సరే ఏదైనా కారణాన్ని బట్టి ఆయన గనక ఆ భోజనపు బల్ల దగ్గర కనబడితే ఆ సేవకులు 2 భయపడిపోయేవాళ్ళు అంట, భార్యాభర్తలు 2. ఎందుకు భయపడుతున్నారు అంటే, నువ్వు గనక ఈ పూట కూడా భోజనం చేస్తే నువ్వు ఆత్మలో దిగిపోతావు, నువ్వు ఆత్మలో ఎక్కడ దిగిపోతావు అని మేము భయపడుతున్నావు అని చెప్పి అనేవాళ్ళు. అందుకని చెప్పి ఆయన ఎన్నడూ కూడా శనివారం కానీ బుధవారం కానీ సమ్ ఫాస్టింగ్ డేస్ పెట్టుకున్నప్పుడు ఆ భోజనపు బల్ల యొద్ద, రాత్రి కాలంలో భోజనపు బల్ల యొద్ద కనబడేటువంటి వాడు కాదు. ఆ సమయాన్ని ప్రార్థనలో వెచ్చించడం ద్వారా తర్వాత ఆయన సేవలో మెలకువను చూశాను అని చెప్పాడు. మెలకువ కలిగి ఉండటం. సో మన జీవితంలో దేవుడు మన బుద్ధిని సరిచేయాలని కోరుతున్నాడు, మనం సిద్ధపడి ఉండాలని కోరుతున్నాడు. ఆ తర్వాత మన చదువుమా, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటినీ సిద్ధపరచు. నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు ప్రార్థనతో సిద్ధపడాలి. ఆ తర్వాత ప్రార్థనకు మనుషులను సమకూర్చాలి, ప్రార్థనకు మనుషులను తీసుకురావాలి. మోషే అదే చెప్పాడు, దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని వినటానికి మీరు మనుషులను పోగు చేయమన్నాడు. ద్వితీయోపదేశకాండము 20.
ఆ, పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములో ఉన్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయాలి. ఇది మన రెస్పాన్స్, ఇది మన బాధ్యత. మనుషులను సమకూర్చాలి, కూర్చోబెట్టాలి, ప్రార్థన చేయాలి, వారి కోసం వారికి వాక్యాన్ని చెప్పాలి, సువార్తను చెప్పాలి, సిలువ ప్రేమను గురించి చెప్పాలి. అలాగ చెప్పలేనటువంటి మనుషులుగా ఉన్నట్లయితే ఒక దినమున మనం కూడా అననీయ సప్ఫీరాల జాబితాలో మన పేరు ఉంటుంది. ఇంత ఇచ్చిన తర్వాత దేవుడు మన యొక్క నుండి ఆశించేది స్వల్పం. మనం ఏం చేయగలము? ఆయనకి ఏమి ఇవ్వగలము? ఆయనకి మనం చేయగలిగింది చేయాలి. చేయగలిగినప్పుడే చేయాలి. అది ఏదైనప్పటికీ సమయాన్ని ఇవ్వటమా, జీవితాన్ని ఇవ్వటమా, హృదయాన్ని ఇవ్వటమా, అర్పించుకోవటమా, కొంత త్యాగం చేయటమా, ఏంటి అనేది ఏదో ఒకటి దేవుని కొరకు చేస్తే నిన్ను బట్టి దేవుడు సంతోషించేటువంటి వాడుగా ఉన్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే, మోషే పోగు చేయాలి, మనుషుల్ని పోగు చేయాలి. ఎందుకంటే వాక్యం వినటానికి. వాక్యం విన్నప్పుడు మనుషులకు బుద్ధి వస్తుంది. మనుషులు బుద్ధిని నేర్చుకుంటారు. ఎక్కడ మన బుద్ధి ఎవరు సరి చేస్తారు, మనల్ని ఎవరు సరి చేయాలి అంటే, దేవుని సేవకులు ప్రసారాలు గారు చెప్పినట్లుగా కట్టె వంకర పొయ్యి తీసిద్దాం. వంకరతో ఉన్నటువంటి కట్టిన పొయ్యిలో పెట్టండి, వంకరంతో తీసి సరి చేసి పెడతారు. సో మన బుద్ధిని సరిచేయటానికి దేవుడు కొంతమంది గొల్యాతులు లేపుతాడు. మన బుద్ధిని సరిచేయటానికి దేవుడు మోయాబీలను, అమ్మోనీలను, గిర్గాషీలను, యబూసీలను ఉండనిచ్చాడు అని రాశాడు బైబిల్లో. ఆ చిన్న రిఫరెన్స్ కూడా చూసుకుందా నేను ముందుకు వెళ్ళిపోతాను, సమయం అయిపోయింది. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము. బైబిల్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు చూడాలి, దేవుని వాక్యం చూడాలి. 3వ అధ్యాయం మొదటి 2, 3, 4 వచ్చిన యుద్ధము చేయ నేర్చినట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి: ఫిలిష్తీయులు, కనానీయులందరూ, సిదోనీయులు, ఆ తర్వాత కొండల్లో నివసించు హివ్వీలు. మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను ఇచ్చాను. పెడతాడు ఆయన అట్టి పెడతాడు. మనకి బుద్ధి రావటానికి కొన్ని రకాలైనటువంటి పద్ధతులు దేవుడు తీసుకుంటాడు. కొన్నిసార్లు మనకు తెలియదు. లెక్కము ఏంటి అన్నది అది ఏ రూపంలోనూ ఉండొచ్చు. ఆర్థిక రూపంలో ఉండొచ్చు, అనారోగ్య రూపంలో ఉండొచ్చు, శోధన రూపంలో ఉండొచ్చు, నిద్ర లేని రాత్రుల రూపంలో ఉండొచ్చు, కలవరపరిచేటువంటి పరిస్థితులను తెచ్చేటువంటి మనుషుల రూపంలో ఉండొచ్చు. అది ఏ రూపంలోనైనా ఉండవచ్చు. దేవుడే ఉంచాడు. ఇక్కడ 7 జాతుల వారిని వెళ్ళగొడతారని చెప్పి మోషే చెప్తే ఇక్కడ 7 జాతుల వారిని ఉండనిచ్చాడు. ఎందుకంటే వీళ్ళు నేర్చుకోవాలి, యుద్ధం నేర్చుకోవాలి, బుద్ధి నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యము దేవుడు ఒక సంకల్ప ప్రకారం ఒక ప్రణాళిక కలిగి మనకి ఇస్తాడు. ఆయన ఒక ఉద్దేశంతో ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ వాక్యాన్ని తీసుకోవటానికి యోగ్యత ఉండాలి. హృదయానికి యోగ్యత ఎప్పుడు వస్తుందంటే సిద్ధపడి వస్తే వస్తుంది. యోగ్యత లేకపోతే బుద్ధి లేని కన్యకల వల్లే దీపాలు ఆర్పుకుంటాం. మన ప్రార్థనా దీపాన్ని మనమే టీవీ చూచడం ద్వారా, ఎక్కువ టీవీ చూస్తే పోద్ది ఆత్మ, ప్రార్థనాత్మ పోతుంది. ఎక్కువ మాట్లాడితే ప్రార్థనాత్మ ఉండడు. ఆయన ఎక్కువ ముచ్చట్లకి సమయం అంతా కూడా వ్యర్థమైనటువంటి మనుషులు, ఆ వ్యర్థమైనటువంటి మనుషులని వాక్యం చెప్తుంది. కానీ మన దృష్టికి వాళ్ళు భక్తి పరుల్లో కనబడుతూ ఉంటారు. కానీ మన సమయం అంతా వ్యర్థపరుస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి మాటలు, ఎక్కువ మాటలు, వీటి ద్వారా పోగొట్టుకుంటాం. ఒక మూల నుండి మౌనంగా ఉండి ప్రార్థన చేయడం నేర్చుకునేటువంటి మనుషులుగా ఉన్నట్లయితే గొప్ప కార్యాలు చూస్తాం. మన విశ్వాసం వృద్ధి పొందుతుంది. వాక్య నియమాల ప్రకారం మన జీవితం, మన కుటుంబాలు కట్టబడకపోతే, నాకు విరోధంగా ఉండి మీరేమీ చేయలేము.
వాక్య నియమాల చొప్పున కట్టుకోవాలి. ఏం చెప్తుంది వాక్యం? ఫలించేటువంటి తీగలో పనికి మాలిన తీగలు ఉంటాయి. అది ఫలించే తీగే, కానీ పనికి మాలిన తీగలు ఉంటాయి. వాటిని కత్తిరించాలి. వాటిలో కత్తిరింపవలసినటువంటిది ఏంటంటే బుద్ధిహీనత అనేటువంటి ఒక తీగ. ఈ బుద్ధిహీనత అనేటువంటి హృదయం మన దగ్గర ఉందో లేదో మనమే పరిశీలన చేసుకోవాలి. నేను ఒక బుద్ధి కలిగినటువంటి సిద్ధపడినటువంటి కన్యకగా ఉన్నానా, లేకపోతే బుద్ధి లేనటువంటి కన్యకగా ఉన్నానా? నా మాటలు ఎలాగుంటున్నాయి? నా ప్రవర్తన ఎలాగుంది? నేను ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నా? నన్ను బట్టి ఎంతమంది దేవుణ్ణి స్తుతిస్తున్నారు? మనల్ని బట్టి, మిమ్ములను బట్టి, మీ పేరును బట్టి దేవునికి ఎంత స్తుతి ధూపం పెడుతుంది? ఫలానా సహోదరుని బట్టి, ఫలానా సహోదరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఒక సమయం దాటిన తర్వాత దేవుడు మన దగ్గర నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఆశిస్తాడు. ఆయన చిన్న బిడ్డను మనం సిద్ధపరిచి యవన కాలంకి వచ్చిన తర్వాత, ఒక మంచి స్థాయిలోకి వచ్చిన తర్వాత ఆ బిడ్డ దగ్గర నుంచి తల్లిదండ్రులు అయినటువంటి వారు ఎంతో కొంత ఆశించినట్లుగా దేవుడు కూడా ఆశిస్తాడు. ఆయన ఇంత ఇచ్చిన తర్వాత వెళ్ళిపోవాలి. యుద్ధం చేయడం నేర్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి, క్రొత్త స్థలాలకు వెళ్ళిపోవాలి. మంచి పోరాటం పోరాడింది. దాని అర్థం ఏంటంటే క్రొత్త స్థలాలకు వెళ్ళటమే. క్రొత్త స్థలాలకు వెళ్ళటం, క్రొత్త మనుషుల్ని కలుసుకోవటం, వారికి మన సాక్ష్యం చెప్పటం. మనం ఎలాగూ మన దీపాలు ఆరిపోయి బుద్ధిహీనమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎలాగూ వెలిగించి బ్రతికించినాడు, అది తెలియచేయటమే ఆ బుద్ధి. సో ఈ బుద్ధిహీనమైన కన్యకలు పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి వీళ్ళు దీపాలు ఆరిపోయాయి. వెంటనే వాళ్ళని అడిగారు, ఈ నూనెలో కొంచెము మాకు ఇవ్వండి అని చెప్పి. అంటే వాళ్ళు ఏమన్నారంటే, బుద్ధి కలిగిన కన్యకలు కాబట్టి మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు వెళ్ళి కొనుక్కోండి. ఒకవేళ ఈ బుద్ధి కలిగిన కన్యకలు, ఆ బుద్ధి లేని కన్యకలు కొంత నూనె కనుక ఇచ్చినట్లయితే 10 మంది కూడా కొట్టు దగ్గరికి వెళ్ళి నిలబడాల్సి వచ్చేది. వీళ్ళు అలాగూ చేయలేదు. మీరు అమ్మవారి వద్దకు వెళ్ళి కొనుక్కోనుడి అని చెప్పేసి వీళ్ళు సిద్ధపడి ఉన్నటువంటి వారు వచ్చారు. పెండ్లి కుమారుడు వచ్చాడు, లోపలికి వెళ్ళిపోయారు. తలుపు వేయబడెను, షట్ డౌన్ అయిపోయింది. ఒక్కసారి మన జీవితానికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, ఆత్మ అనేటువంటి తలుపు వేయబడిందంటే, ఆత్మ మన మీదకి రావడం అనేది ఒకసారి మూసివేయబడిందంటే ఇక ఎవరు తేవద్దని. తర్వాత బుద్ధి లేని కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయము, సిద్ధపడ్డాము అంటే లేదు. సౌలు జీవితంలో కూడా దేవుని యొక్క ఆత్మను పోగొట్టిన తర్వాత ఎంత కన్నీరు గార్చినా ఏమీ లేదు. ఏశావు జాస్కత్వాన్ని పోగొట్టిన తర్వాత జీవితాంతం ఏడ్చాడు మారు మనసు కోసం. నా హృదయం మారాలని జీవితాంతం ఏడ్చాడు. ఆ రోజున చిక్కుడుగాయల కూర కోసం ఆశపడి జ్యేష్ఠత్వాన్ని విలువ తక్కువగా ఎంచాడు. దేవుని సన్నిధిని విలువగా ఎంచలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ రోజు తక్కువగా ఎంచాడు, జ్యేష్ఠత్వం పోయింది. అప్పుడే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను మనస్కరించలేకపోతే భూ సంబంధమైనటువంటి విషయాలు మన దృష్టికి విలువగా కనబడతాయి, చాలా విలువగా కనబడతాయి. ఈ సమయంలో నేను ఫలానా స్థలానికి వెళితే కొంత డబ్బు వస్తుంది. ఒక గ్రామం ఉంది అక్కడ బాపట్ల దగ్గర, నేను ముగించేస్తా, సమయం అయిపోయింది. ఉదయకాలం 11 గంటలకు ఆరాధన. ఒక్కళ్ళు రాలేదంట సంఘానికి. ఆ సేవకుడు వేరే ప్రక్కన ఉన్న గ్రామం నుంచి వచ్చాడు. 11 అయింది, 12 అయింది, 1 గంట అయింది, ఒక్కళ్ళు రాలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ వీధిలో ఉన్న పిల్లల్ని అడిగాడు, యాడికి పోయారు వీళ్ళందరూ, వాళ్ళందరూ ఈ ముసుకేసుకున్న కవచాలు వేసుకుని వచ్చేవాళ్ళు అందరూ యాడికి పోయారు అని చెప్పి అడిగితే, వాళ్ళందరూ ఊరి చివరు ఉన్నారని ఎవరో పిల్లడు ఎవరో చెప్పారు. సరే ఎందుకు ఉన్నారో తెలియదు అని చెప్పి అనుకొని కూర్చున్నాడు ఆయన. 1:30కు వచ్చారు. ఒక ముసలమ్మ వచ్చింది, ఆ తర్వాత ఇంకో ముసలమ్మ, అందరూ ముసుగులు వేసుకుని ఒకళ్ళు తప్ప ఒకళ్ళు అందరూ వచ్చారు. 11 గంటలకు ఆరాధన అయితే 1:30కు వచ్చారు ఏంటమ్మా అని అడిగాడు. అడిగితే అప్పుడు చెప్పారు, చంద్రన్న కానుక ఇస్తున్నారు అందుకే పోయాం మేము. చంద్రన్న కానుక వారం వారం దొరికిద్దా? మరి దొరకదుగా. నువ్వంటే వారం వారం వచ్చి వాక్యం చెబుతావు, చంద్రన్న కానుక దొరికిద్దా?
అందుకే పోయాము. ఆయనకి నవ్వాలో ఏడవాలో గద్దించాలో ఏం చేయాలో అర్థం కాదు. దేవుని సన్నిధి యొక్క విలువను గుర్తించలేనటువంటి ఆత్మ సంబంధమైన అనాగరికులు, ఆత్మ సంబంధమైన మోటు మనుషులు, దేవుడిచ్చేటువంటి సమయాన్ని, దేవుడిచ్చేటువంటి కృపలను తక్కువగా నాసిరకంగా ఎంచేటువంటి నాబాలు లాంటి మనిషి. ప్రతి ఒక్కరిలో నాబాలు ఉంటాడు, అవసరాన్ని బట్టి బయటకు వస్తాడు. మోటు చర్యలు, మోటు మాటలు. సో ఈ నాబాలు పోవాలి, ఈ అననీయ సభ్యురాలు పోవాలి, ఈ అవ్వమ్మ పోవాలి, ఈ బుద్ధిలేని కన్యకలో నుండి ఈ స్థితిని మనం దేవుని సన్నిధిలో పోగొట్టుకోవాలి. అలాగూ కాకుండా మనకు తోచినట్లుగా మన హృదయం మనల్ని నడిపించేటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఒక దినమున పూతోను పట్టింది. పూతోను అంటే ఏంటి? నేను ముగిచ్చేస్తాను, 2 నిమిషాల టైం. పూతోను అంటే ఏంటి చెప్పండి అమ్మా. దెయ్యం అని అందరూ తెలిసామ్మా. పూతోను అంటే ఏంటి? ఏం పేరు అది? అది హెబ్రీ భాషలో పూతోను అని రాశాడు, మన భాషలో నాగమ్మ అంట. ఉన్నారు ఇక్కడ ఇంటి పక్కన ఉంటే నువ్వు సరిపోతుందండి. నాగమ్మ, పూతోను అంటే నాగమ్మ, నాగాయమ్మ అని రాశాడు నిఘంటువులు. దేవుని యొక్క సన్నిధిని విలువగా ఎంచకపోతే బుద్ధిహీనత అనే హృదయం మనకు వస్తుంది. మనం కూడా ఒక దినమున నాగాయమ్మ చేత నడిపించబడాలి. పూతోను వచ్చేసేస్తారు ఆటోమేటిక్. సో వాక్యము శక్తి కలిగింది. ఈ వాక్యం తీసుకోండి, విన్న వాక్యం హృదయంలో దాచుకోండి, ఆ వాక్యాన్ని నెమరు వేయండి, ఆ వాక్యానికి లోబడటానికి ప్రయత్నించండి. విధేయత చూపిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ ఇస్తాడు దేవుడు. విధేయత చూపించకపోతే ఎవడు ఆయన? 2వ క్లాస్ పాస్ అయిన తర్వాత 3లోకి వెళ్తావు, 5వ పాస్ అయితే 6లోకి వెళ్తావు. ఇక్కడ కూడా అంతే. ఒక స్టెప్ ముందుకు వెళ్ళినప్పుడు నేర్చుకున్న తర్వాత ముందుకెళ్తే మరలా ఇంకో స్టెప్ ఎక్కిస్తాడు దేవుడు. ఒక గ్రహింపు దేవుడు ఇచ్చినప్పుడు దానికి లోబడి ఉండాలి. కనుక మన జీవితంలో ఈ బుద్ధిహీనత అనే పాపము మనల్ని ఎక్కడ ఏలుబడి చేయకుండా, ఈ బుద్ధిహీనత అనేటువంటి నోరును ముందు దేవుని దగ్గర మనం చెప్పాలి. ప్రతి ఒక్కరికి బుద్ధిహీనమైన నోరు ఉంటుంది, ఈవెన్ నాకు కూడా ఉంటుంది. కొన్ని సమయాల్లో మాట్లాడుతూ ఉంటాం, కానీ పశ్చాత్తాపడాలి. ఈ నాలుకను సరిచేయి, ఈ పెదవులను సరిచేయి, నోటికి కళ్ళెం పెట్టు ప్రభువా, నోటికి చిక్కం పెట్టు ప్రభువా అని దావీదు చేసినట్లుగా మనం కూడా ప్రార్థన చేసుకుంటాం. కొద్ది సమయం ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా నన్ను సిద్ధపరచు ప్రభువా, నీ రాకడా నా పోకడ 2 తెలియదు.